తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు పార్టీ నేతలు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు నిరసన సెగ తగులుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా మహిళలు, గ్రామ ప్రజలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు ఏమయ్యని గ్రామస్తులు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని వృద్ధులు నిలదీశారు. జనవరి నెలలో ఎగ్గొట్టిన పెన్షన్ ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఎకరాల కంటే అధికంగా ఉన్న వారికి రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటూ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపాధి హామీ ఎక్కడని, మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేశారా అంటూ నేతలను ప్రశ్నించారు. జీవన్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తొలగొద్దని ఎమ్మెల్యే వారిచ్చినప్పటికీ వారు ఎంతకు శాంతించకపోవడంతో మధ్యలోని ప్రచారాన్ని ముగించుకొని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం ములుగులో ప్రజల నుంచి పరాభవం ఎదుర్కొన్నారు. రైతు బంధు విషయమై రైతులు ఆమెను నిలదీశారు. రైతు బంధు డబ్బులు ఏవి అని ప్రశ్నించగా వెళ్లి బ్యాంకులో చూసుకోవాలని ఆమె ఘాటుగా బదిలిచ్చారు. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. దయచేసి మీటింగ్ లో మధ్య మధ్యలో మాట్లాడకుండా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం. ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు. 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం, తర్వాత 2018 ఎన్నికల్లో వచ్చినాము, మళ్ళీ 5 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాం. నిన్నగాక మన గాంధీ మనం పెట్టి ఇక్కడ మన ఆ చెట్టు పడిపోతే కూడా వచ్చినాం. ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి అది ముందటది మన వాళ్ళది. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా గన్నవరం ప్రజలకు నేను అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము కొంచెం ఆలస్యమైంది, 8 గంటలకు రావాల్సి ఉండే, కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. పెద్దలు మనకు అతిథులు వచ్చిర్రు, మన పార్లమెంట్ అభ్యర్థి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడ వరకు మీరు అక్కడ ఇంటర్గా మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా. అందుకని